ఇప్పుడు కవితక్క స్థానం ఏంటి తెలంగాణ రాజకీయాల్లో? తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయ యవనిక పైన, తెలంగాణ ప్రజల ఆకాంక్షలపైన, ఈ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలపైన ఆమెకున్నటువంటి ప్రేమ, అనురాగాల విలువైనటువంటి స్థానం. ఈ ప్రజల కోరికలు నెరవేరబడాలనేటటువంటి ముందుకు పోయేటటువంటి పోరాటం ఫలిస్తుందని ఒక ఆశ మీద ఆమె నమ్మకం. తర్వాత ఖచ్చితంగా తను అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళడం ద్వారా ఇక్కడ మహిళలకు సముచితమైనటువంటి స్థానం, ఇప్పటివరకు అధికారాన్ని పంచుకోలేనటువంటి వర్గాలకు పాలనలో భాగం వస్తుందనేటువంటి ఒక నమ్మకం. ఈ ఈ ఈ రెండు ఆశలతోనే ఆమె ఇప్పుడు ప్రయాణం సాగిస్తాను. దీనికి ప్రజల మద్దతు ఉన్నది. ప్రజల మద్దతు ఉంటుందా ఉండదా అనేది మేము ప్రజలకు వెళ్ళాలనుకున్నప్పుడు అనేక సందేహాలు, అనుమానాలు మాకు కూడా ఉన్నాయి. కానీ వాటిని నివృత్తి చేసుకోవడం కోసం కదా ప్రజల మధ్యలోకి వెళ్ళాం. ఇప్పుడు కనపడుతుంది, మాకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కనపడతా ఉన్నది. ప్రజల నుంచి మంచి ఆదరణ కనపడతా ఉన్నది. విద్యార్థుల దగ్గరికి వెళ్ళాం, లైబ్రరీలకు వెళ్ళి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నాం. యువత పడుతున్నటువంటి నిరుద్యోగ సమస్య మీద మేము మాత్రమే ఉద్యమిస్తూ ఉన్నాం. రైతులు గోసపట్టకుండా ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళకి చెంపపెట్టులాగా కవితక్క వెళ్ళిన ప్రతి చోట తడిసిన ధాన్యం దగ్గరికి, తడిసిన పత్తి దగ్గరికి, పునరావాస కేంద్రాల దగ్గరికి, ప్రాజెక్టుల నిర్మాణం జరగని చోటికి, నీరందని రైతు గోస చౌక్ దగ్గరికి, తర్వాత ఏదైతే నిర్వాసితులకు ఇస్తామని పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి దగ్గర ప్రజలు ఎట్లాంటి ఆందోళన ఎదుర్కొంటున్నారు అక్కడికి, తర్వాత ఇండ్లు కనీసం నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చి గూడు లేకుండా చేయడం చోట్ల దగ్గరికి, అసలు కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కొన్ని కూల్చిన చోటికి, పేదలని ఈ లోకంలో అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారా లేరా అని పట్టించుకుని ప్రాంతాలకు మేము వెళ్తూ ఉన్నాం. కవితక్క వెళ్తా ఉన్నాం. మహబూబ్ నగర్లో ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళాం, మీకు తెలుసు. నిజామాబాద్లో ప్రాజెక్టు దగ్గర వెళ్ళాం, ఆదిలాబాద్లో ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళాం. దేనికోసం వెళ్తున్నాం? ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను సస్యశ్యామలంగా ఉండాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించబడాలి. నీళ్లు నిధులు నియామకాలు అన్నవాళ్ళం వాటిని విస్మరించి ఇంట్లో పడుకుంటే ఓడగొట్టిన వాడు విస్మరించినాడని వాని మీద అన్ని నిందలు వేసి అధికారంలోకి వచ్చినాక నువ్వు కూడా అదే పని చేస్తే ఎవరి వైపు వెళ్ళాలా? ప్రజలు ఏమైపోవాలా? ప్రజలకు కూడా ఎవరు పట్టించుకోవాలా? అందుకనే ఖచ్చితంగా కవితక్క వీటిని అడ్రస్ చేస్తూ ఉన్నారు, ఈ సమస్యల వైపు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు జనం ఆమెను ఒక ఫైర్ బ్రాండ్ లాగా చూస్తారా, నేను ఇంకా కూడా కేసీఆర్ కూతురు లాగానే చూస్తున్నారు, ఆశాకిరణం లాగా చూస్తున్నారు, ఒక అద్భుతమైనటువంటి శక్తి లాగా చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అనునయించి చూస్తే ఒక వీరనారి చాకలి ఐలమ్మ మళ్ళీ వచ్చి పోరాటం చేస్తుంది అన్నట్టుగా చూస్తున్నారు. నేను నా స్వార్థం కూడా ఉంది, మా ప్రాంతంలో అద్భుతమైనటువంటి వీరోచిత పోరాటం చేసిన ఒక మల్లు స్వరాజ్యం లాగా కనబడుతున్నారు. ఈ దేశంలో శక్తివంతమైనటువంటి మహిళా నాయకుల్ని కూడా చూసినారు కదా, అత్యంత శక్తివంతమైన మహిళా నాయకురాలుగా కవితక్కని చూస్తున్నారు ప్రజలు. చెప్పండి. నాకు ఇంకేం మాటలు లేదు. అంటే కవితక్క సీఎం అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? కవితక్క ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావాలనో, మంత్రి కావాలనో, ప్రజాప్రతినిధి కావాలనో ఆలోచన లేదు, ఆశ లేదు. ప్రజల పక్షం కావాలనుకుంటుంది, ప్రజల మద్దతు కోరుకుంటా ఉన్నది, ప్రజలకు న్యాయం జరిగే కోసం ప్రజల వైపు నిలబడాలి, పోరాడాలి అనుకుంటుంది. ప్రజలు కోరుకుంటే, ప్రజలు ఆదరిస్తే, ప్రజలే ఒక చరిత్ర నిర్మిస్తారు. ఆ నిర్మాణంలో ఎవరెవరం ఎక్కడ ఏమవుతామో చెప్పలేం. కానీ ప్రజల్ని వదిలిపెట్టేది లేదు, ప్రజా సమస్యలను విస్మరించేది లేదు, ప్రజల్ని వంచిన ఏ రాజకీయ పార్టీని వదిలిపెట్టేది లేదు, ప్రజలను నమ్మబలికి ఇంకా పూట గడుపుకోవాలని చూసే ఏ నాయకుడిని వదిలిపెట్టేది లేదు. అంటే ఒక మమతా బెనర్జీ లాగా అవుతారా? మమతా బెనర్జీ అవుతారో, జయలలిత అవుతారో, ఇందిరాగాంధీ అవుతారో భవిష్యత్తులో చూస్తారు కదా మీరు ఖచ్చితంగా. అంటే వీళ్ళందరినీ మరిపించేలాగా అవుతారంటారు నేను. ఓకే, దేశంలో నేను చెప్తా ఉన్నా, మమతా బెనర్జీని, జయలలితను, ఇందిరాగాంధీని, ఇట్లాంటి వాళ్ళందరినీ, మన మాయావతి గారిని, ఇట్లాంటి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి చేసినటువంటి మంచికి సంబంధించిన అంశాలని ఖచ్చితంగా ఒక మహిళా నేతకు అవకాశం వస్తే అధికారం ఎట్లా నడిపించినారు, ఎంత హూందాగా వాళ్ళు వ్యవహరించినారనే విషయాలలో ఎవ్వరికైనా వ్యక్తులుగా కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి. కానీ పాజిటివ్ అంశాలను తీసుకొని ప్రజలకు ఉపయోగపడేటప్పుడు వాళ్ళు ఎట్లా నిలబడగలరు, మమతా బెనర్జీ ఎట్లా కొన్ని విషయాల్లో ప్రజల హృదయాల్లో నిలబడగలిగిందో అట్లా తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. జయలలిత కొన్ని అంశాల పట్ల నిలబడ్డప్పుడు ప్రజలు ఎట్లా ఆదరించినారో అటువంటి ఆదరణ కనపడతా ఉన్నది. ఇందిరాగాంధీ కూడా అన్ని మంచి పనులు చేసామని చెప్పలేము, అన్ని చెడు చేసాం. కొన్ని మంచి పనులు చేసినప్పుడు ఒక మహిళా నాయకురాలిగా ఈ దేశం మొత్తం గర్వించేదగ్గట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎట్లా ఉండింది, ఆమె ఎట్లా వ్యవహరించింది, అట్లా వ్యవహరిస్తుంది ఖచ్చితంగా కవితక్క. ఇవాళ మాయావతి కాళీశ్రీరామ్ గారి బాటలను నడిచి అంబేద్కర్ ఆలోచన విధానం నిలబెట్టడం కోసం
ప్రయత్నం చేసిన జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తి కూడా మాకు ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ వెళ్తున్నప్పుడు మీరేదో ఇవాళ మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడుతా ఉన్నా, కానీ ప్రజల నుంచి వస్తున్నాయి ఈ మాటలు, మీరు నేను చెప్పే కాదు. కొన్ని చోట్ల మన మిత్రులు పత్రికలలో కూడా రాస్తూ ఉన్నారు, మోడల్గా ఇట్లా అభివర్ణిస్తూ రాస్తూ ఉన్నారు. సంతోషం వేస్తూ ఉన్నది. అట్లా కావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఏ రూపం తీసుకున్నా, ఏ రూపంలో ఉన్నా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారమే పరమావధి, ప్రజాహిత కార్యక్రమాలే పరమావధి, ప్రజా సంక్షేమమే పరమావధి. అన్నిటికీ మించి పేదలకు రాజ్యాధికారం రావడమే పరమావధిగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. కవితక్క ప్రయత్నం కూడా ఉంది. రైట్. సో ఎవరు ఏమవుతారో కానీ మీరు మాత్రం కవితక్క క్యాబినెట్లో మహమూద్ అలీ తర్వాత హోంమంత్రి అవుతారేమో అని. నేను మీరు ప్రేమగా అడిగినా లేదంటే మీరు నన్ను లేదు. ఏ రకంగా అడిగినా ఒక మాట చెప్పదలుచుకున్నా, 100% కవితక్క నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా మీరు గమనించండి, ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రజా సంఘం తీసుకోని విధంగా ఆమె నిర్మించినటువంటి ఆ సంఘంలో కూర్పు ఉంది. నాయకత్వంలో అన్ని సామాజిక వర్గాల ప్రాధాన్యత ఉన్నది. 23 ప్రజా సంఘాలు వేస్తే ఆ 23 ప్రజా సంఘాల్లో, అనుబంధ సంఘాల్లో కూడా సామాజిక న్యాయం ఉన్నది. నాకు ఆశ ఉన్నది, తప్పకుండా నేను భావిస్తూ ఉన్నా, నమ్మకంతో ఉన్నా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను ఆశించినటువంటి, నేను అంబేద్కర్ ఆలోచన విధానంలో ప్రయాణం చేయాలనుకున్న వాడిని, పూలే విధానాన్ని అమలు చేయాలని బాగా ఆరాటపడుతున్నటువంటి వాడిని, అమలు జరగాలని కోరుకుంటున్న వాడిని, అనేక మంది ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం ఉద్యమించినటువంటి గొప్ప నాయకుల స్ఫూర్తితో ముందుకు సాగాలనుకుంటున్న వాళ్ళని నేను నమ్ముతా ఉన్నా, ఆశపడతా ఉన్నా. కవితక్క నాయకత్వంలో ఆ రకమైనటువంటి సామాజిక న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం జరగడం ద్వారా ప్రజలకు సమన్యాయం జరిగి సమర్థవంతమైన పాలన అందుతుందనే విశ్వాసం నాకున్నది. అంటే అక్కని సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తారంటారా జనం? ప్రజల్లో బలమైనటువంటి ఆకాంక్ష ఉన్నది. మీరు అవునన్నా కాదన్నా, ఎవడికి మింగుడు పడకపోయినా కవితక్కను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కలలుగా అంటున్నారు. కొంతమంది ఆ కలల్లో కాకూడదని కోరుకుంటున్నటువంటి వాళ్ళు 2-3 నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. కానీ మెజారిటీ ప్రజలు కలలు కంటున్నారు. ఆ కలలు నిజం చేయడం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. రేపు కూడా కష్టపడతారు. నాలాంటి బలమైనటువంటి సైనికులు వస్తారు. తప్పకుండా ఆ సింహాసనం దగ్గరికి భుజాలను ఎత్తుకొని తీసుకెళ్ళి కూర్చోబెడతారు. దాంట్లో అనుమానమే లేదు. ఓకే. అంటే ఇప్పుడు వరుసలో కేటీఆర్ గారు ఉన్నారు, ఆ తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు, ఆ కొద్ది గొప్ప బలవంతమైన వ్యక్తి సంతోష్ రావు గారు ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని కవితక్క ఎప్పుడు సీఎం అవ్వాలి, ఎప్పుడు ఇవన్నీ జరగాలి? అల్ప సంతోషులకు నేను మాట్లాడే మాటలు మింగుడు పడకపోవచ్చు. ఓకే. అగ్గపెట్ట రాజులకు నా మాటలు కొంత కరుకుదనం కనిపించవచ్చు. ఓకే. ఇంకా మీరన్న 3వ పేరుకు ఏదో పోటీ అవుతుందని అనుకుంటే అలా అమాయకత్వానికి నా జోహార్. ఓకే. కానీ మళ్ళీ చెప్తున్నా, ప్రజల కోసం నిలబడి ప్రజల వైపు నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగే నాయకురాలు, ఏకైక నాయకురాలు కవితక్క. దీంట్లో అనుమానం లేదు. వీళ్ళు వాళ్ళేమంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది మాకు అనవసరం. ప్రజలు ఏమనుకుంటున్నారో చాలా ముఖ్యం. ప్రజలకు మంచి జరగడమే ముఖ్యం. ప్రజా సమూహాలను తీసుకొని ఉద్యమిస్తూ పరిష్కారం కోసం పోరాటాలు చేయడమే మా ముందున్న కర్తవ్యం. ఇంకా ముందు చాలా ప్రయాణం ఉన్నది. ఆ ప్రయాణం విజయ తీరాలకు తప్పకుండా చేరుస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఆ విజయాన్ని ముద్దాడేదాకా విశ్రమించే ప్రసక్తే లేదు. ఎవరు ఏ రకమైన ఆటంకాలు కలిగించినా, వాళ్ళ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కూర్చున్నా వాళ్ళ కలలుగా మిగిలిపోతాయి. మా కళలు నెరవేరుతాయి.